కరీంనగర్ రూరల్ తహసీల్దార్ ఆఫీసులో రికార్డు అసిస్టెంట్ కడారి శ్రవణ్ కుమార్ ఆత్మహత్య కేసులో సీఏ శ్రీలతపై వేటు పడింది. ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న కడారి శ్రవణ్ కుమార్ ఆయన భార్యకు గతంలో గొడవలయ్యాయి. దీంతో శ్రవణ్ కుమార్ భార్య కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో అక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీలత తనను చిత్రహింసలకు గురి చేసిందని, ఆమె బలవంతంగా సంతకాలు చేయించుకుందని మృతుడు కడారి శ్రవణ్ కుమార్ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. సీఏ శ్రీలత తనపై అక్రమ కేసులు బనాయించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీలత వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తీస్తూ పురుగుల మందు తాగాడు. అయితే సీఏ వేధింపులతోనే తన కొడుకు మృతి చెందాడని కడారి శ్రవణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఏ శ్రీలతపై చొప్పదండి పిఎస్లో కేసు నమోదైంది. అనంతరం ఈ కేసులో A7గా ఉన్న సీఏ శ్రీలతను A1గా మార్చాలని కడారి శ్రవణ్ కుమార్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా మరోసారి ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో సీఏ శ్రీలతపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో ఈ కేసులో సంబంధించి కూడా అటు సీఏ శ్రీలతే A1గా ఉన్నట్టయితే నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఉత్తర్వులు వచ్చినట్టు తెలుస్తున్నాయి. సో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కరీంనగర్ రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయం లోపల పనిచేస్తున్నటువంటి కడారి శ్రవణ్ కుమార్ తన సిఐ వేధింపులు భరించలేకనే ఇటు వరకట్న కేసులు అక్రమంగా బంధించింది, ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పి జూలై 7, 2025 రోజున గడ్డి మందు సేవించి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఆ సెల్ఫీ వీడియో లోపల కూడా తనను సిఐ రూరల్ సిఐ ఎవరైతే శ్రీలత ఉన్నారో శ్రీలత తనపై అక్రమ కేసులు బనాయిస్తుంది, ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అని చెప్పి ఆ పురుగుల మందు తాగుతూ కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ నేపథ్యం లోపల ఇటు సిఐ వేధింపుల కారణంగానే ఇటు తన కొడుకు మృతి చెందాడని చెప్పి మృతుని యొక్క తల్లిదండ్రులు చొప్పదండి పోలీస్ స్టేషన్ లోపల ఇటు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల చొప్పదండి పోలీస్ స్టేషన్ లోపల సిఐ శ్రీలతపై కేసు నమోదు కూడా అయింది. అయితే కేసు నమోదు అయినా కానీ సెల్ఫీ వీడియోలో తెలిపినటువంటి విధంగా కాకుండా A1గా ఉండాల్సినటువంటి ఇటు సిఐ శ్రీలతను A7గా చేర్చారు అని చెప్పి తర్వాత చనిపోయిన సమయం లోపల ఇటు తమను శ్రవణ్ కుమార్ దగ్గరికి కూడా కొనియకుండా ఇటు హింస పెట్టిందని చెప్పి వీళ్ళంతా కూడా తిరిగి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇటీవల హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యం లోపల సిఐ శ్రీలతపై చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించడంతో అయితే ఇప్పుడు మహిళా రూరల్ పోలీస్ స్టేషన్ లోపల పనిచేస్తున్నటువంటి శ్రీలతను ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అక్రమంగా గృహహింస చట్టము కేసు పెట్టి తనను వేధించిందని చెప్పి సెల్ఫీ సూసైడ్ కూడా చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే సిఐ వేధింపులు తాళలేకనే తమ కొడుకు మృతి చెందారని చెప్పి బంధువులు చేస్తున్నటువంటి పోరాటానికి ఈ రోజు అయితే సిఐ బదిలీ అయినట్టుగా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.